హలో అండి, ఇది వచ్చేసి మా ఊరి రామప్ప దేవాలయం అనమాట. ఇది వచ్చేసి మాచర్ల మండలంలోని పల్నాడు జిల్లాలో అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి. చూడండి, మనకి ఎదురుగా శివుడు పార్వతి పెద్ద పెద్ద విగ్రహాలు దర్శనమిస్తాయి. నెక్స్ట్ సైడ్కి చూస్తే పార్క్ లాగా ఉంటుందండి. అక్కడ కూర్చోవడానికైనా ఫెసిలిటీ బాగుంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అన్ని రకాల చెట్లు ఇక్కడైతే ఉన్నాయండి. చూడండి, నేను దగ్గరగా చూపిస్తాను. ఇదైతే టెంపుల్ అన్నమాట. చూడండి, మనకి శివుడు పార్వతి ఎంత అందంగా ఉన్నారో, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనమైతే గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాము. గుడిలోకి రాగానే ఎంట్రన్స్లో మనకి పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి, నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు అండి. ఇది స్టార్టింగ్ వినాయకుడు, నెక్స్ట్ నాగమయ పడకలు అవి అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి ఏమో విగ్రహాలు చూపిస్తాను చూడండి. ఇటు సైడు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉందండి. నెక్స్ట్ ఇప్పుడైతే మనమైతే గర్భగుడిలోకి వెళ్దామండి. ఇదైతే గర్భగుడి అండి. ఇప్పుడు 12 దాటిందనేసి లోపలికి ఎవరిని వెళ్ళనియకుండా అవి అడ్డు పెట్టారనమాట. మామూలుగా అయితే లోపలికి వెళ్ళి అభిషేకం చేయొచ్చు. లోపలికి వెళ్ళి ఈ శివలింగం మీద అభిషేకం చేస్తే కాశీలో శివయ్యకి అభిషేకం చేసినంత పుణ్యం వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది పక్కనే ఉన్న అమ్మవారు అనమాట. శివయ్య పక్కన ఒక రూమ్ లాగా ఉంటుంది. అక్కడ ఆ గుడిలో ఈ అమ్మవారు అనమాట. నెక్స్ట్ ఇదంతా అయిపోయినాక ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. రోజుకి వందల్లో అయితే జనం వస్తూ ఉంటారండి. లాస్ట్ రోజు అయితే ఇంకా చాలామంది వస్తుంటారండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.